వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ అధికారులు బాధ్యతగా పనిచేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరులో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు. పొరువీధుల్లో ర్యాలీ నిర్వహించిన ముస్లిం యువత. వాహనాల వేలం ద్వారా 2,73,000 రూపాయలు ఆదాయం వెల్లడించిన ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి. తాత్కాలికంగా సరళ హోమియో హాస్పిటల్ నాయక్ హాస్పిటల్ భవనానికి మార్పు. వార్తలను వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజేఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 301 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కుసుమ కుమారి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. మొత్తం 301 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 211, పోలీసు శాఖ 12, పంచాయతీరాజ్ శాఖ 3, విద్యాశాఖ 3, వ్యవసాయ శాఖ 2, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు 2, ఉద్యాన శాఖ 5, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ 30, నీటిపారుదల శాఖ 2, విద్యుత్ శాఖ 3, ఎస్సీ కార్పొరేషన్ 1, సర్వశిక్ష అభియాన్ 3, పశుసంవర్ధక శాఖ 15, భూగర్భ గనుల శాఖ 2, ఎంప్లాయ్మెంట్ 1, గృహ నిర్మాణ సంస్థ 2, ఎంపీడీఓ సోమల 1, ఎంపీడీఓ వీకోట 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా పొంగనూరులోని శైవ క్షేత్రాలకు వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. పరమేశ్వరుని దర్శించుకుని దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. పట్టణంలోని కోనేటి వద్ద వెలిసిండు పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, పాత బస్టాండ్ సమీపాన శ్రీ భోగనంజుండేశ్వర స్వామి మరియు నగరి వీధిలోని సోమేశ్వర స్వామి వారి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంతం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. सोमनाथेश्वराय नमः, श्रीशैल क्षेत्र महाबलिकार्जुनेश्वराय नमः, ओंकार क्षेत्र परमेश्वराय नमः, डाकिनी क्षेत्र भीमशंकराय नमः, रामेश्वराय नमः, नागेश्वराय रामलिंगेश्वराय नमः, ओम हिमालयेतु केदारेश्वराय नमः, ओम कृष्णेश्वराय नमः, ओम श्री शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शंभवे नमः, ओम पिनाकिन्ये नमः, ओम नीललोकिता विष्णुवल्लभाय नमः, ओम श्रीकंठाय नमः, ओम भक्तवत्सलाय नमः, ओम भवाय नमः, ओम
शर्वाय नमः ओम त्रिलो अंधकासूर सूदनाय नमः ओम गंगाधराय नमः ओम ललाटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कृपनिधये नमः ओम भीमाय नमः ओम वरस्वस्ताय नमः ओम मृगपाणये नमः ओम जटाधराय नमः ओम कैलासवासिने नमः ओम कवचिने नमः ओम कठोराय नमः ओम त्रिपुरांतकाय नमः ओम शृंगाय नमः ओम वृषभारूढ़ाय नमः ओम भस्मोद्धोलित विग्रहाय नमः ओम सामप्रियाय नमः ओम सुरमयाय नमः ओम नमः ओम विश्वेश्वराय नमः ओम वीरभद्राय नमः ओम गणानाथाय नमः ओम प्रजापतये नमः ओम हिरण्यरेतस्यै नमः ओम दुर्दर्शी नमः ओम गिरीशाय नमः ओम गिरीशाय नमः ओम अनघाय नमः ओम कृतिवास्ये नमः ओम पुराराते नमः ओम भगवते नमः ओम प्रमदाधिपयाय नमः ओम मृत्युंजयाय नमः ओम सूक्ष्मतन्वे नमः ओम जगद्गुरुव्यापिने नमः ओम व्योमकेश्वै नमः ओम महासेनजनकाय नमः ओम चरविक्रमांगविग्रहं सहस्राखण्डपरशुं अजायं पाशमोचकमडां पशुपतिं भगनेत्रपतिं व्यक्तां सहस्राक्षं सहस्रपादविमपूर्गप्रदायकाय अनंताय तारकाय परमेश्वराय नमः। టెంకాయలు తీసుకోండి. పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఎదురుగా ఉన్న సరళ హోమియో హాస్పిటల్ను తాత్కాలికంగా పోలీస్ లైన్లోకి మార్పు చేసినట్లు డాక్టర్ పేషివా తెలిపారు. గతంలో ఉన్న రామ్మూర్తి నాయక్ హాస్పిటల్ భవనంలోకి సరళ హోమియో హాస్పిటల్ గతంలో ఉన్న రామ్మూర్తి నాయక్ హాస్పిటల్ భవనంలో సరళ హోమియో హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. సోమవారం హాస్పిటల్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచే వైద్య సేవలను డాక్టర్ పేషివా, డాక్టర్ సరళాలు అందించనున్నారు. ప్రజలు గమనించాలని కోరారు. హాస్పిటల్ ప్రారంభంలో కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, లయన్స్ ట్రీ చైర్మన్ వర్ధారెడ్డి, నానబల గణేష్, త్రిమూర్తిరెడ్డి, సుధాకర్రావు, గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ప్రథమ పేషెంట్ వరదారెడ్డి. పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలకు సరళ హోమియో హాస్పిటల్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 35 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలు అందించిన సరళ హోమియో హాస్పిటల్ భవన పునర్నిర్మాణం కోసం ఈ రోజు నుండి పోలీస్ లైన్ నందు నాయక్ హాస్పిటల్, పాత నాయక్ హాస్పిటల్ భవనానికి, ప్రణితా నర్సింగ్ హోమ్ అని నాయక్ సార్ పెట్టినటువంటి హాస్పిటల్ భవనానికి మార్చడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ సరళ నర్సింగ్ హోమ్ యొక్క సేవలు కొనసాగుతాయి. ప్రజలందరూ దీన్ని గమనించి మారెమ్మ దగ్గర ఉన్నటువంటి సరళ నర్సింగ్ హోమ్ ఎదురుగా పోలీస్ లైన్లో ఉన్నటువంటి నాయక్ హాస్పిటల్ భవనానికి మారడం జరిగింది. ఉదయం నుంచి మా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా కేసీటీవీ వారికి, కేసీటీవీ సిబ్బందికి నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తూ ఉన్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ
ఈ నెల 17వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎంఆర్పీఎస్ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు తెలిపారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందన్నారు. ఈ దాడి జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలోనే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఒక న్యాయ నిర్ణేతపై జరిగిన దాడికి నిరసనగా విడతల వారీగా మండలాలు, తాలూకాలు, జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమాలు చేసి ఈరోజు అన్నగారు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి న్యాయ వ్యవస్థ తెలిసే విధంగా, న్యాయాన్ని నిలబెట్టే విధంగా పోరాటం చేయాలని అన్నగారు దళిత సంఘాలకు పిలుపునిచ్చి అన్ని దళిత సంఘాలు కలిసి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కోణంలో మానవతావాదులు, దళిత మేధావులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభను జయప్రదం చేసి మన ఆత్మగౌరవాన్ని, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమానికి తరలి రావాలని నేను పిలుపునిస్తున్నాను. అదేవిధంగా సోదరులారా, ఒక న్యాయస్థానంలో న్యాయ నిర్ణేత పైన జరిగిన దానికి పలు సంఘాలు, కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా ఖండం చేసి ఊరుకున్నారు తప్ప ఈ న్యాయం జరిగే విధంగా ఎవరు డిమాండ్ చేయలేదు, ముందుకు రాలేదు. కాకపోతే ఏమన్నట్ట ఇప్పుడు ఈ వ్యవస్థ ఒక రకంగా చెప్పాలని చెప్పంటే కొన్ని విధాలుగా మనం ఆలోచిస్తే మన సమాజాన్ని, మన దళిత వర్గాన్ని కించపరిచే విధంగా కొంతమంది అధికారులు పనిచేస్తున్నారని మనకు అర్థమవుతుంది. పుంగనూరు నక్కబండ శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయ ఆవరణంలో 3 రోజుల పాటు జరిగిన నవగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం విగ్రహ ప్రతిష్టాపనతో ముగిశాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రాణ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, అభిషేకం, అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆ ప్రాంత భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. లైన్ వస్తుంది, బాగుంటుంది. వేసుకునే లైన్ రండి, లైన్ వస్తే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో 2వ అధికార భాషగా గుర్తించినప్పటికీ ఉర్దూ భాష అంతరించిపోతూ ఉందని ఎస్డిపిఐ నాయకులు అన్నారు. పుంగనూరు అసెంబ్లీ అధ్యక్షులు సిద్దిక్, జిల్లా అధ్యక్షులు యూసుఫ్లు పార్టీ నాయకులతో కలిసి సోమవారం పుంగనూరులో తహసీల్దార్ రామును తన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఉర్దూ భాష అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు మరియు ఆంగ్లంతో పాటు ఉర్దూ భాషలో నామ పలకలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించారు. ఈరోజు మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ సబర్నా గారి ఆదేశాల మేరకు మేము స్థానిక మన ఎంఆర్ఓ గారికి కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏమిటంటే మనకందరికీ తెలిసిందే, ఏదైతే ఉర్దూ ఉంది, ఉర్దూ భాష వచ్చిందే మన రాష్ట్ర సెకండ్ లాంగ్వేజ్, మన రాష్ట్రానికి చెందిన ఒక సెకండ్ లాంగ్వేజ్. అయినా కానీ మనం చూస్తున్నాము ఎక్కడ కానీ అంతరించిపోతున్నది ఉర్దూ.
ఉర్దూ అనేది అసలు ఉందా అనేది తెలియడం లేదు. ఉర్దూ చదువుకున్న విద్యార్థులు కానీ, ఉర్దూ మాట్లాడే మన ముస్లిం సోదరులు కానీ ఎవరైనా కానీ ఉర్దూ అనేది అసలు బయట అనేది కనబడడం లేదు. మనం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, గ్రామ సచివాలయం కానీ, పోలీస్ స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ ఎక్కడ పోయినా కానీ కేవలం ఇంగ్లీషు మరియు ఉర్దూనే కనబడతా ఉంది. ఎక్కడ ఇంగ్లీషు మరియు తెలుగునే కనబడతా ఉంది, ఉర్దూ అనేది కనబడడం లేదు. అందుకోసం మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమిస్తున్నాం. అంతరించిపోతున్న ఉర్దూని కాపాడాలని మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా పార్టీ నాయకులు చిత్తూరులో ఈరోజు స్పందన కార్యక్రమంలో చిత్తూరులో కూడా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము మన సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఉర్దూ భాష అంతరించిపోతూ ఉంది. మీరు వెంటనే ఉర్దూ భాషని కాపాడి మన రాష్ట్రం అంతటా ఏదైతే మనం చూస్తాం పక్క జిల్లాల్లో కడప, కర్నూలు అక్కడ ప్రతి చోట ఉర్దూ లాంగ్వేజ్లో బోర్డులు ఉన్నాయి. ఆ విధంగా మా రాష్ట్రం అంతటా ప్రభుత్వ కార్యాలయం మీద బోర్డులు ఏర్పాటు చేసి ఉర్దూని కాపాడాల్సిందిగా మేము ఎస్డిపిఐ పార్టీ నుండి తెలియపరుస్తున్నాం. ఎక్సైజ్ కేసుల్లో జప్తు చేసిన వాహనాలను వేలం వేసినట్లు ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. పొంగనూరు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణంలో సోమవారం సూపరింటెండెంట్ కృష్ణకిషోర్ రెడ్డి సమక్షంలో వేలం పాట జరిగింది. 18 వాహనాల్ని వేలంలో ఉంచగా 15 వాహనాలు అమ్ముడుపోయాయి. ఈ వేలం పాట ద్వారా 2,73,500 రూపాయల ఆదాయం చేకూరినట్లు తెలిపారు. డబ్బును ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు సిఐ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ను జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వ్యవసాయ సిబ్బంది జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది అధికారులు స్నేహపూరిత వాతావరణంలో పౌరులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. జర్నలిజం పేరుతో ఉద్యోగులను వేధించడం తగదని, అలా బ్లాక్మెయిల్ చేసే విలేకరులపై తగిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం, వారిని బ్లాక్మెయిల్ చేయకుండా కార్యాలయంలోని సిబ్బంది నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. పొంగనూరు పట్టణం 30 వార్డులోని శ్రీ పార్వతీ సమేత భోగనంజుండేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సామూహిక శ్రీ కేదార గౌరీ వ్రతం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులు మంజుస్వామి భక్తులచే నోము దారాలు కట్టించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పండుగ నిర్వహించారు. అర్చకులు కేదార గౌరీ నోముల కథను చదివి వినిపించారు. నోముల అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు కైలాస శిఖరముడ వెండికొండ ఎందు నవరత్న ఖచ్చిత సింహాసనముడ పార్వతీ సమేతుండై కొలువు తీరున్న సమయం కూడా గణపతి, నంది, షణ్ముఖ, వీరభద్రస్వామి మొదలైన ప్రమద గణములతో కొలువు తీరు ఉండగా తుంబుడు వీణ మీదగా నంది మధ్యన మ్రోగించగా గంధర్వ గానం చేయగా రంభ, ఊర్వశి, మేనక తిలోత్సవ నాట్యములు చేయగా మహావిష్ణువు, బ్రహ్మ, నారదులు మొదలగు వారందరూ కొలువున్న సమయమున నారదుండు లేచి పరమేశ్వరుని తిలకించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి స్వామి పరమేశ్వర, నీలకంఠ, పరంధామ, గౌరీ మనోహర, గంగాధర దేవతలను మానవులను అర్చించినట్టి సర్వ సౌభాగ్యదాయకముగా అష్టైశ్వర్యములు నెరవేర్చినట్టే ఒక అర్థమును ఆనితీమని కోరగా పరమేశ్వరుడు సంతోషముంది. నారద చెప్పెదను సావధానముగా ఆలకింపము. శ్రీ కేదారేశ్వరతము ఒక అర్థము గలదు. ఆ అర్థము నా అర్ధాంగైన గౌరీదేవుని నా శరీరం నంద అర్థ భాగం పొందిను. ఇంద్రుడు అర్థం ఆచరించి ఇంద్రాధిపత్యమును పొందిను. మహావిష్ణువు ఆచరించి శంకు చక్రంబులు వలసను. బ్రహ్మదేవుడు ఆచరించి వేదములకు అధిపతయ్యను. లక్ష్మీదేవి వ్రతం ఆచరించి నారాయణ అర్ధాంగయ్యను. సరస్వతి దేవి ఆచరించి బ్రహ్మ నాటిక ఎందు నిలిచెను. భూలోకమున చక్రవర్తులు ఆచరించి అనలేని కీర్తిని వలసినారు. ఈ వ్రతం ఆచరణ ఎట్టిన ఆశ్చర్య బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసమున కృష్ణ పంచమి వరకు జరుగు మధ్య దినములలో సోమవారం నాడు గాని, అమావాస్య నాడు గాని, ఏకాదశి నాడు గాని ఉపవాసముతో స్నానం ఆచరించి మరుగు వస్త్రములు ధరించి ఇసుకతో లింగాకారం చేసి గౌరీదేవి నిలిపి దీపారాధన చేసి 21 పసుపుంటలను, 21 గంధపుంటలను, 21 ఆకులను, 21 ఒక్కలను, 21 ముడివేసిన పట్టు దారములను, 21 అతిరసములను, నారికేలములతో నానావిధ పరిమళములతో నైవేద్యములతో దేవుని ముందర ఉంచి బిల్వ పత్రములతోనూ తుమ్మె పువ్వులతోనూ కేదారేశ్వరుని మనసారా పూజ చేసి కథ చెప్పిన వారికి దక్షిణ తాంబూలాదుల వసంగి తోరణములు కట్టుకునవలెను. ఈ రీతిగా 21 దినం ఆచరించిన వారికి వారి వారి ఇష్టార్థములు కోరికలు నెరవేరును.
ఇంకొక సంవత్సరము తప్పకుండా శ్రీ కేదారేశ్వరుడు చేస్తూ సుఖముగా రాజ్య పరిపాలన చేయుచుండిరి. ఇట్లు పరమేశ్వరుడు నాకు చెప్పిన శ్రీ కేదారేశ్వర మహత్యము. ఈ రథము సంపూర్ణము. ఈ రథము భక్తితో విన్నవారికి, భక్తితో ఆచరించిన వారికి, భక్తితో పూజించిన వారికి అష్ట ఐశ్వర్యము కలిగి సుఖముగా ఉందురు. ఓం మా కాంతాయ కామిదాంతాయ ప్రదాయినే శ్రీ గౌరీశాయ శామ్యాయ మల్లికార్జునాయ మంగళం. ధైర్యానికి మారుపేరు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశాలి టిప్పు సుల్తాన్. ఆయన జయంతి వేడుకలను సోమవారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. హజరత్ టిప్పు సుల్తాన్ ఫ్రీడమ్ ఫైటర్ కమిటీ ఆధ్వర్యంలో పురవీధుల్లో ర్యాలీ జరిగింది. కుమ్మరి వీధి నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు పెద్ద ఎత్తున యువకులు టిప్పు సుల్తాన్ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో యుద్ధ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా గుంటూరు టౌన్లో హజరత్ టిప్పు సుల్తాన్ అబ్దుల్లా గారి కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా జులూస్ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పండ్లు పూలు కూడా పంచడం జరిగింది. ఈరోజు శాంతియుతంగా కులమతాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క మనసులో ఉన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ ఏదైతే మా హజరత్ టిప్పు సుల్తాన్ రామచంద్రరావు గారు ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ వారికి ఎదురెళ్ళి పోరాడినటువంటి స్వాతంత్ర యోధుడు, అలాంటి మహనీయుడిని కలుసుకుంటూ వారి యొక్క జయంతిని జరుపుకోవడం గర్వదాయంగా భావిస్తూ ఈరోజు మా పుంగనూరు పట్టణంలో ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదర భావంతో వారి యొక్క జయంతిని జరుపుకోవడం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా పుంగనూరు పట్టణంలో పోలీసు సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ సహకరించి మా యొక్క హజరత్ టిప్పు సుల్తాన్ రామతుల్లా జయంతిని విజయవంతం చేయనటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వ్యవసాయ అధికారులు బాధ్యతగా పనిచేయండి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరులో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు, పొరువీధుల్లో ర్యాలీ నిర్వహించిన ముస్లిం యువత. వాహనాల వేలం ద్వారా 2,73,000 రూపాయలు ఆదాయం వెల్లడించిన ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి. తాత్కాలికంగా సరళ హోమియో హాస్పిటల్ నాయక్ హాస్పిటల్ భవనానికి మార్పు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.